మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో బలంగా ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి చతురాధిపతి కూడా దశమంలో ఉన్నారు. వృత్తిపరంగా చాలా వీరికి అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి నెరవేరుతుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఏ విషయాన్ని సరే క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు సాగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా అనుకూలించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు విని మీకు సహాయ సహకారాలు అందించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఎంతో కాలం ఇబ్బంది పడడం మనకంటూ రోజు వచ్చింది అనే సంతోషపడతారు. మీకు భవిష్యత్తు చాలా బాగుంది. రానున్న రోజులు కూడా వీరికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి బెనిఫిట్స్ చక్కగా వస్తాయి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో ఉన్న వారికి నూతన ఉద్యోగం ప్రయత్నం చేయాలి, ఉన్న ఉద్యోగం ఎంతవరకు ఇలాగే ఉంటాము, ఎదుగుదల ఉండట్లేదు అన్న బాధపడుతున్నారు కూడా ఈ వారం చాలా వరకు ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం, అదేవిధంగా ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లేదా ఎంతకంటే మంచి కంపెనీలో ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తుంది. అదేవిధంగా డాక్యుమెంట్ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కలుసుబడితనంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు, బంగారు వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, ఇతరత చిరుస్థాయి వ్యాపారస్తులకు మటుకి కాస్త అనుకూలంగా లేదని చెప్పొచ్చు. డబ్బులు అయితే వస్తాయి, కానీ దాని తగ్గట్టుగానే ఖర్చు కూడా ఉంటుంది. ఇంట్లో బంధువర్గంతో లేదా తల్లిదండ్రులతోటి చిన్నపాటి విభేదం వచ్చే అవకాశం, మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా బాగుంది. వివాహం కాని వాళ్ళకి మంచి వివాహం సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర విద్యా ప్రయత్నాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు వృత్తిలో. అదేవిధంగా రవి, కుజ, బుధులు కూడా కలుస్తున్న దశమంలో. మీరు ఏదైతే కోరుకుని నెరవేరాలని అనుకుంటారో అది ఈ వారం ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ప్రభుత్వం సంబంధించి కావచ్చు, ప్రైవేట్ సంబంధించి కావచ్చు. రాత పరీక్షలు రాసేవారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే ప్రతి విషయాన్ని మనకు అన్నీ తెలిసిన కాకుండా నలుగురితో చర్చించి విద్యా సంబంధ వ్యవహారాల మటుకి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా సూత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగినది. ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంకాలం పూట రాహుకాల దీపం పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజేశ్వర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజేశ్వర్.in